హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు మీకు చికెన్ పకోడా ఎలా చేయాలో, మసాలాలు ఏమేమి కలపాలో చూపిస్తాను. మీరు కూడా చేసుకొని తినండి. ఫస్ట్ 1/2 kg చికెన్, అందులో లావు ఉప్పు వేసి శుభ్రంగా కడగండి. లేకపోతే నీ వాసన వస్తుంది అనమాట. బాగా లావు ఉప్పు, ఒక పిడికెడు లావు ఉప్పు వేసి శుభ్రంగా 4-5 నీళ్ళలో కడిగిన తర్వాత ఇంకా చికెన్ పకోడా వేసుకోండి. చాలా టేస్టీ అయిన పకోడా కోసము మసాలాలన్నీ చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ ఉప్పు, రుచికి సరిపడంత ఉప్పు, పసుపు, కారం. ఇది వచ్చేసి గరం మసాలా. గరం మసాలా అంటే చికెన్ మసాలాలు ఉంటాయి కదా, బయట కిరాణా షాప్లో దొరుకుతాయి. అదే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకోండి, ఇంకెప్పుడుదో వేయొద్దండి. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి చికెన్ పకోడా వేయాలి అంటే ఉప్పు ఇస్తారు కిరాణా షాప్లో. ఇది వచ్చేసి టేస్టీ సాల్ట్ అంటారు. మీరు అడగండి చికెన్ పకోడా కోసం అంటే ఒక 10 రూపీస్ ఇస్తే చిన్న ప్యాకెట్ ఇస్తారు. కంపల్సరీ అది వేయాల్సిందే. తర్వాత కార్న్ పౌడరు, కొంచెం ఫుడ్ కలర్, రెడ్ కలర్ అనమాట, అంతే వేసి బాగా కలపండి. తర్వాత వచ్చేసి కొంచెం నిమ్మరసము, పుదీనా ఆకులు కొన్ని వేసి మూత పెట్టేయాలి. ఒక 3-4 అవర్స్ మూత పెట్టేసిన తర్వాత వేయాలి. ఫస్ట్ కలిపేసి వెంటనే వేయొద్దండి, ఎందుకంటే చికెన్ గట్టిగా ఉంటుంది అన్నమాట. ఒక 2-3 గంటల సేపు ఇలా మసాలాలన్నీ కలిపి మూత పెట్టేసి తర్వాత వేస్తే చికెన్ ముక్క బాగా నానింటుంది కాబట్టి టేస్టీగా, తర్వాత వచ్చేసి గట్టిగా ఉండదు, స్మూత్గా ఉంటుంది అన్నమాట. తింటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, డీప్ ఫ్రై చేసుకోండి, ఇంకంతే. నేను ఆయిల్ దగ్గర ఇంకా ఈ మొబైల్ అన్నీ పట్టుకొని డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇబ్బంది అనిపించి నేను డీప్ ఫ్రై చేసేది మాత్రం వీడియో షూట్ చేయలేదు. ఇంకంతే, పప్పు చేసుకొని ఇలాగ చికెన్ పకోడా వేడి వేడి అన్నము తింటుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంది. కొంచెం చారు కూడా చేసుకున్నాను అనమాట, చాలా బాగుంది.